నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా భవాని. గురువుగారు ముందుగా మీకు క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు నీకు గురువుగారు. కూడా అమ్మా మనతో పాటు మొత్తం భారతదేశం, ప్రపంచంలో ఉన్నటువంటి మనం 6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా చెప్పేద్దాం. ఓకే గురువుగారు. గురువుగారు మనకి ఉగాది వచ్చింది అంటే అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. అలాగే దాని తర్వాత గుర్తొచ్చేది ఏమిటి అంటే అయ్యో కొత్త సంవత్సరం వచ్చేసింది, నా జాతకం ఎలా ఉంది, ఈ రోజు నా రాశి ఎలా ఉంది, నాకేం జరగబోతుంది అని చెప్పేసి ఇట్లా చాలా మంది టెన్షన్ గా ఉంటారు. సో Exactly. దాని ప్రకారంగానే ఏంటంటే కొంతమంది నేమ్స్ కూడా అవును. ఫర్ సపోజ్ మనం చూసుకున్నట్టయితే లక్ష్మి. ఉమ్, ఈ లక్ష్మి అనే పేరు పెట్టుకున్నది సాక్షాత్ అమ్మవారి పేరు. ఉమ్. సో ఈ లక్ష్మి అనే పేరు పెట్టుకున్న వారికి ఈ ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? ఫర్ సపోజ్ వచ్చేసి విజయలక్ష్మి, జయలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్న లక్ష్మి, అవును. మహాలక్ష్మి, సీతాలక్ష్మి, దుర్గాలక్ష్మి అని చెప్పేసి అని ఇట్లా చాలా రకరకాలుగా లక్ష్మి అనే పేర్లు అనేవి మనకు వస్తుంటాయి. అవును. రాజ్యలక్ష్మి అని చెప్పేసి అని. అవును. సో వీరందరికీ లక్ష్మి అంటే స్టార్టింగ్ లో గానీ ఎండింగ్ లో గానీ లక్ష్మి అనే పేరు పెట్టుకున్న వారికి వారి యొక్క జీవితం జాతకం ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది ఈ ఉగాది తర్వాత అనే దాని గురించి మాకు చెప్పండి. ఇది ఫ్యాంటాస్టిక్, ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ క్వశ్చన్ అన్నమాట. థ్యాంక్ యూ గురువు గారు. అయితే ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం వచ్చేసింది మనకి. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ ఇయర్ చేసినటువంటి మిస్టేక్స్ ఈ సంవత్సరం చేయకూడదు అనుకుంటారు. అవును. అది న్యూ ఇయర్ కాన్సెప్ట్ అన్నమాట. అందుకోసము జాతకాలు చూసుకోమన్నారు. అవును. ఇది ఒక ట్రెడిషన్ గా, సాంప్రదాయంగా, ఆచార వ్యవహారాలుగా మనకు వస్తుంది. అందువలన ఈ ఉగాది రోజున ఏమవుతుందంటే దేవాలయాల్లో సాయంత్రం మాటలు ఈ యొక్క పంచాంగ శ్రవణం పెట్టుతారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉగాది ఆస్థానం అని ఉంటుంది అనమాట. ఒక ప్రత్యేక ఫంక్షన్ అది. ఓకే. అది ఒక్క తిరుపతిలోనే జరుగుతుంది. ఇప్పుడు అది మిగతా 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాల్లో వాళ్ళు ఇష్టం వస్తే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ధర్మ మండలి వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు పెడుతున్నారు కొన్ని చోట్ల. అంటే ఆ రోజు ఏమవుతుందంటే ఉగాది పంచాంగ శ్రవణం వేద పండితులు, అక్కడ ఉన్న వేద పండితులు చేసిన తర్వాత ఈ సంవత్సరము ఇలా వర్షాలు వస్తాయి, ఈ సంవత్సరం రాజువేళ్ళు, మంత్రివేళ్ళు అని చెబుతూ స్వామివారికి పాయసాన్నము, తర్వాత ఈ యొక్క దద్దోజనము, వడలు, ఇవి అవి నైవేద్యాలన్నీ తటల్లో పెట్టుకొని తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించే, మళ్ళీ వింజామరుల సేవ, గొడుగులు పట్టే సేవ, ఇలా అన్ని సేవలు ఆ రోజున ఉగాది రోజున ఫ్రెష్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తిరుపతిలో శ్రీనివాసుడికి ఫ్రెష్నెస్ చూపించడం కోసం పెట్టబడినటువంటి ఫంక్షన్ అన్నమాట అది. ఓకే. ఈ విధంగా మనము ఈ శ్రీనివాసుడికి చక్కగా తట్టల్లో వడలు, నైవేద్యాలు, అప్పాలు, పాయసాన్నాలు, దద్దోజనాలు, అన్ని రకాల నైవేద్యాలు స్వామివారికి, తులసి మాలలు, పూలు, ఆ పువ్వులు కూడా ఎక్కడెక్కడి నుంచో సపరేట్ సీక్రెట్ ప్లేస్ ఉంటుంది తిరుపతిలో, తిరుమలలో. అది ఎవరికి ఇంతవరకు చెప్పరు. ఆ పువ్వులు మాత్రం అక్కడి నుంచి కోసి వస్తాయన్నమాట. అన్ని కోట్ల పువ్వులు అవన్నీ తీసుకొచ్చి స్వామివారికి ఫ్రెష్నెస్, ఉగాది న్యూ ఇయర్, ఫ్రెష్ ఇయర్ కాబట్టి ఫ్రెష్నెస్ చూపించడం కోసం ఆ స్వామి వారికి ఇవన్నీ సమర్పిస్తారు. అసలు ఉగాది అంటే ఏంటి, ఎందుకు మనమే జరుపుకోవాలి అని అంటే మనకి తెలుగు వాళ్ళకి, కన్నడీగులకి బెంగళూరులో మనకి ఒకే రోజు వస్తుంది, తమిళనాడులో ఒక వారం తేడాలో వస్తుంది. అయితే అసలు ఉగాది అంటే ఏంటి అంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఈ రోజునే సృష్టించాడు. ఉగాది రోజున అంటే బ్రహ్మదేవుడు ఈ ప్రళయం అయిపోయింది, అంతా జలం అంతా అయిపోయింది, నీటితో నిండిపోయింది. వటపత్ర సాయంలాగా స్వామివారు వెలుస్తారు విష్ణుమూర్తి. ఆయన వెలిసిన తర్వాత ఆయన అనేకం అవ్వాలి అని అనుకున్నాడు. అప్పుడు ఆయన బొడ్డు నుంచి ఒక కమలం వచ్చేసింది. బ్రహ్మదేవుడు వచ్చేసాడు. బ్రహ్మదేవుడికి చెప్పాడు, నాయన నువ్వు వెళ్ళి సృష్టిని సృష్టించు అని. నాకు అంత సరిపడే నాలెడ్జ్ లేదు సార్ అంటాడు. అప్పుడైతే ఇదిగో వేదాలు అని ఇచ్చాడు. ఆ వేదాలు తీసుకుని దాని ప్రకారం మనల్ని సృష్టించాడు, జీవరాశిని, తర్వాత సూర్యుడిని, చంద్రమండలాల్ని, సోలార్ సిస్టమ్స్ ని, మొత్తం భూమిని, ఇలా అంత సృష్టి అంతా చేసిన రోజు ఉగాది. కాబట్టి ఆ రోజున మనం మరి మన తండ్రి కాబట్టి ఆయన బ్రహ్మదేవుడిని తలుచుకోవాలా, సరస్వతి మనకి ఆయన భార్య కాబట్టి, తల్లి కాబట్టి మనకి ఎవరిని తలిచినా తలుచుకోకపోయినా, వాణి హిరణ్య గర్భులు అంటే బ్రహ్మదేవుడు, సరస్వతిని తలుచుకోవాలి. వాళ్ళే లక్ష్మీనారాయణ స్వరూపం కాబట్టి లక్ష్మీనారాయణలు తలుచుకోవాలి. వాళ్ళే శివపార్వతులు కాబట్టి శివపార్వతులను తలుచుకోవాలి. ఈ ముగ్గురిని తలుచుకోవాలి కంపల్సరీ. అందుకని ఈ ఉగాది రోజున మనకి సృష్టి ప్రారంభమయ్యి ఈ హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుడు ఏం చేశాడు, వాడు ఈ భూమిని ఎత్తుకెళ్ళిపోయాడు. భూమిని ఒక చాప కింద చుట్టేసి, అమ్మో ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా కూడా
వేదాలు నేర్చేసుకుంటున్నారు, ఈ యొక్క మంచి ధర్మంతో జ్ఞానవంతులైపోతున్నారు. జ్ఞానం తీసేస్తే అజ్ఞానంలో ఉంటారు, అప్పుడు వాళ్ళు డార్క్నెస్ లో ఉంటారు, ఇగ్నోరెన్స్. అందువల్ల అప్పుడు ఏం చేయలేరు వీళ్ళు, దేవతా హోమాలు యజ్ఞాలు అన్ని ఆపేస్తారు. అప్పుడు ఈ ప్రపంచం అంతా అజ్ఞానంలో తామసంలో ఉండిపోవాలని చెప్పి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని చాప కింద చుట్టేసి సముద్రంలో పెట్టేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ హిరణ్యాక్షుడిని ఆయనతో కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి వాడిని చంపి మళ్ళీ ఆ భూమిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. దీన్ని సైంటిఫిక్ గా మనం ఎలా చెప్పాలో తెలుసా? ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ లో సన్ ఉంది, మూన్ ఇక్కడ ఉన్నాడు, ఎర్త్ ఇక్కడ ఉన్నాడు. అలా ఈ 9 ప్లానెట్స్ ని, ఏ స్టార్స్ అన్నిటిని కూడా అన్ని ఒక అలైన్మెంట్ లో పెట్టాడు. ఈ సూర్యుడు భూమిని ఆకర్షిస్తాడు, భూమి సూర్యుడిని ఆకర్షిస్తుంది. దానికోసం తెలియాలంటే మనం ఫిజిక్స్ లో భూమి ఉంది కదా ఎంత పెద్దది, ఒక రాయి పైకి ఇసురుతాం. ఆ రాయి ఎందుకు కింద పడిపోతుంది అంటే భూమి ఏం చేస్తుంది, రాయిని ఆకర్షిస్తుంది, రాయి ఏమో భూమిని ఆకర్షిస్తుంది. గురుత్వాకర్షణ శక్తి భూమిది ఎక్కువ కాబట్టి ఆ రాయిని కిందకి లాగేస్తుంది, అందుకు కింద పడిపోతుంది. అలా ఒకళ్ళొకళ్ళు ఈ ప్లానెట్ భూమి సూర్యుడిని, సూర్యుడు భూమిని ఇలా ఒకళ్ళొకళ్ళు ఆకర్షించుకుంటూ ఉంటారు గురుత్వాకర్షణ శక్తితో. ఆ అలైన్మెంట్ ఉంది. ఆ అలైన్మెంట్ ఏమాత్రం బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, ఇప్పుడు దొమ్మర వాళ్ళు ఆట ఆడతారు, చిన్న పిల్లాడు ఒక తాడు పైన ఇలాగా నడుస్తాడు, వాడు బ్యాలెన్స్ కర్ర పట్టుకొని, ఏమాత్రం చిన్న బ్యాలెన్స్ కాళ్ళు తప్పితే కింద పడిపోతాడు. అలాగే ఈ సృష్టిలో ఈ బ్యాలెన్స్ తప్పకూడదు. అందుకోసం ఈ హిరణ్యాక్షుడు ఏం చేశాడంటే బ్యాలెన్స్ ని తప్పిస్తాడు. అందుకని ఈ భూమిని డిస్ప్లేస్ చేశాడు, ఉండాల్సిన ప్లేస్ లో ఉండకుండా తీసుకెళ్లి వేరే చోట డిస్ప్లేస్ చేశాడు. అప్పుడు ఈ సృష్టి నాశనం అయిపోతుంది. రక్షించాల్సిన బాధ్యత విష్ణువుది కాబట్టి వాడిని యుద్ధం చేసి చంపి మళ్ళీ ఆ భూమిని తీసుకొచ్చి దాని ప్లేస్ లో రీప్లేస్ చేశాడు. అప్పుడు ఈ సృష్టి నిర్మాణం ఇదంతా జరుగుతుంది అనమాట. ఇది మనం సైంటిఫిక్ గా తెలుసుకోవాల్సింది. ఇకపోతే నువ్వు అన్నట్టు ఈ లక్ష్మి అనేటటువంటి పేరు మహాలక్ష్మి అమ్మవారు. మనం మహాలక్ష్మి అనగానే వాళ్ళు పులకరించిపోవాలి. మహాలక్ష్మి అని. ఇప్పుడు సరస్వతి ఉంది, మహాసరస్వతి అంటాం, పులకరించదు. కాళి అంటాం, మహాకాళి మనకు పులకరించదు. ఎందుకని? వీళ్ళంతా ప్రగల్భాలు చెప్తారు, మేము మహాకాళి భక్తులం. అసలు కాళికాదేవి వస్తే శివుడే పారిపోతాడు. అక్కడ విష్ణు ఆయన ఆమె పిల్లలైనటువంటి వినాయకుడు, కుమారస్వామి వాళ్ళు వెళ్ళబోతుంటే మా మమ్మీయే కదా, మా తల్లే కదా అని వెళ్ళబోతుంటే ఉండరా నాయన అని దేవతలు ఆపేస్తారు. ఎవ్వడు కూడా మహాకాళి ముందు రాలేరు. ఎందుకంటే ఆమె తన ఓవర్ కంట్రోల్ అయిపోతుంది అనమాట. కంట్రోల్ తప్పుతుంది, యాంగర్. తనను తాను కంట్రోల్ చేసుకోలేని స్థితిని, జాగృతం చేసుకునే స్థితిని మహాకాళి అంటారు. వీళ్ళేమో ఈజీ అనుకుంటున్నారు మహాకాళి ఉపాసన అంటే, ఏదోదో చేసేస్తున్నారు. తర్వాత తెలుస్తుంది వీళ్ళందరికీ తోళ్ళు తర్వాత తెస్తుంది అమ్మవారు. మహాసరస్వతి ఏం చేసిందంటే శుంభుణ్ణి, నిశుంభుణ్ణి ఇలాంటి రాక్షసులు చంపింది. ఇక మన మహాలక్ష్మి అమ్మవారు అంటే అందరికీ కావాల్సింది ఇష్టమైంది డబ్బు కదా. ఆ డబ్బుని, ఆ సౌఖ్యాలని, కారుల్ని, బిల్డింగుల్ని, విలాసవంతమైనటువంటి జీవితాన్ని, విలాసవంతమైనటువంటి అన్ని ఇచ్చేది మహాలక్ష్మి కాబట్టి అందుకనే మహాలక్ష్మి అంటే అందరికీ ఇష్టం. అందుకనే ఆమె పేరు అందరూ పెట్టుకుంటారు.